సంగారెడ్డి జిల్లా జిన్నారంలో మాజీ ఎంపీపీ పడకంటి వెంకటేష్ విగ్రహాన్ని పోలీస్ రెవెన్యూ అధికారులు తొలగించి పంచాయతీకి తరలించారు. విగ్రహాన్ని అనుమతి లేకుండా ఏర్పాటు చేశారని పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఫిర్యాదు చేశారు. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వినతులను ఆయా శాఖల అధికారులు త్వరగా పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఏలూరు జిల్లా ఎర్రవారిగూడెం సమీపంలో గుర్తు తెలియని జంతువు పాదముద్రల్ని గ్రామస్తులు గుర్తించారు. అవి పులి పాదముద్రలు అంటూ గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించాలని గ్రామస్తులు కోరారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా బోయిన్పల్లి కంసరి బజార్లో పురాతన రామ మందిరంలో ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ నేత ఈటెల రాజేందర్, జంపన ప్రతాప్ హాజరయ్యారు. శ్రీరామ జన్మభూమి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న తెలంగాణ బీజేపీ జాయింట్ ట్రెజరర్ విజయ్ సురానాను పాట్ మార్కెట్ జ్యువెలరీ అసోసియేషన్ సత్కరించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా పాట్ మార్కెట్ రామాలయంలో పూజలు నిర్వహించారు.